నమస్తే మామ. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ వీడియోలో మనం ఈరోజు డేటా టైప్స్‌లోనే ఒక స్పెషల్ డేటా టైప్ అనేది ఒకటుంది. దాని పేరే ఏడీటీ. ఏడీటీ అంటే ఏంటో అనుకుంటున్నారా? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అసలు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి? అనేది మీకు ముందు తెలియాలి అంటే, ఫస్ట్ నేను ఒక వీడియో చేశాను. అసలు డేటా టైప్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయనేది. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే. అంటే మనం కస్టమైజ్ చేసి డిఫైన్ చేసే ఒక డేటా టైప్. అలాగే సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్. సిస్టమ్ డిఫైన్డ్. అంటే ఏంటి? బై డిఫాల్ట్‌గా పైథాన్‌లోనే ఇచ్చిన డేటా టైప్స్. ఈ 2 గురించి మీకు అర్థమైతేనే ఈ మూడో డేటా టైప్ గురించి మీకు అర్థమవుతది. సో, ఫస్ట్ వీటికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ ఇక్కడ ఐ బటన్ దగ్గర పెడుతున్నాను. ఒకసారి అది చూసేసి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వీడియోని వాచ్ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఓకే. అసలు మీకు డీఎస్సీ అనేది ఫస్ట్ టైమ్ అని అనుకుంటే మన ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తున్నాను. ప్లేలిస్ట్‌లో ఫస్ట్ నుంచి నేను ఆల్రెడీ వీడియోస్‌లో కూడా మెన్షన్ చేశా. డీఎస్సీ 1, డీఎస్సీ 2, డీఎస్సీ 3 అని చెప్పి. సో, ఆ సీక్వెన్స్‌లో మీరు ఫాలో అయితే మీకు క్లారిటీ వస్తది. ఓకే. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే మన దగ్గర డేటా స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి? మనకు తెలిసిన డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి క్యూ. ఓకే. అలాగే స్టాక్, అలాగే ఇంకా ట్రీస్, గ్రాఫ్స్, లింక్డ్ లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఈ డేటా స్ట్రక్చర్ అని చెప్పా. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ స్ట్రక్చర్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది స్టోరింగ్ డేటా. అంటే వీటిలోకి మనం డేటా స్టోర్ చేసే విధానం. ఓకే. ఒక వే ఉంటది. పర్టిక్యులర్ వే. క్యూలో డేటాని స్టోర్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ వే ఉంటది. స్టాక్‌లో ఎలా చేయాలనే దానికి ఒక స్పెసిఫిక్ పద్ధతి అనేది ఒకటుంటది. ఓకే. అలాగే నెక్స్ట్ ఏంటంటే యాక్సెసింగ్. అంటే ఏంటి? రిట్రీవల్. అంటే మనం స్టోర్ చేసాము. ఇప్పుడు నీకు కావాలి. అది అవసరమైంది. అది మళ్ళీ నువ్వు దాన్ని యాక్సెస్ చేయాలి. ఓకే. అంటే తిరిగి తీసుకోవాలి. సో, యాక్సెసింగ్ డేటా అన్నమాట. ఓకే. ఈ 2 అనేవి వేస్ ఉంటాయి. సో, ఇప్పుడు థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ డేటా స్ట్రక్చర్స్‌లో క్యూ గాని, స్టాక్ గాని, ట్రీస్ గాని, గ్రాఫ్స్ గాని, లింక్డ్ లిస్ట్ గాని ఇంకా ఏమున్నా గాని ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా స్టోర్ చేయడం ఎట్లా డేటాని, అలాగే యాక్సెస్ చేయడం ఎట్లా అనేది మనం కస్టమైజ్డ్ ఫంక్షన్స్ రాసి మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే. ఆ డేటా స్ట్రక్చర్స్‌ని మనం డిఫైన్ చేయొచ్చు. మనం క్లాసెస్ క్రియేట్ చేసి డిఫైన్ చేయొచ్చు. అది ఎట్లాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే. సో, బట్ అది చెప్పే ముందు ఒక్కసారి మనం వీఎస్ కోడ్‌లోకి వెళ్దాం. వీఎస్ కోడ్‌లో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒక లైక్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేది నేను మీకు చెప్పాను. అంటే ఏంటనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, స్టూడెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తే నెక్స్ట్ డిఫ్ ఇనిట్ సెల్ఫ్ కామా నేమ్, ఏజ్, మార్క్స్, గ్రేడ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, సెల్ఫ్ డాట్ మీరేం కంగారు పడద్దు. ఫస్ట్ కోడ్ రాస్తాను. ఆ తర్వాత మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా అన్ని చెప్తాను. ఓకే. ఇప్పుడు నేను రాస్తున్న కూడా ఆల్రెడీ నేను డేటా టైప్స్ అనే వీడియోలో నేను ఆల్రెడీ చెప్పేసాను. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. బికాజ్ ఈ కాన్సెప్ట్ ఏడీటీస్‌కి కనెక్టెడ్ అనమాట. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ గురించి అర్థం కావాలంటే మీకు ఈ కాన్సెప్ట్ కూడా తెలియాలి. బికాజ్ దే బోత్ ఓవర్‌లాప్ విత్ ఈచ్ అదర్. ఓకే. సో, ఇప్పుడు ఇది కాన్సెప్ట్. సో, ఇక్కడ మనం ఏం చేసాము అంటే మనం క్లాస్ క్రియేట్ చేసాం స్టూడెంట్. దాంట్లో మనం ఇది కన్‌స్ట్రక్టర్. ఇనిట్ అనేది తెలుసు కదా! ఇనిట్ ఈ సెల్ఫ్ అనేది ఇదంతా కన్‌స్ట్రక్టర్స్ అనమాట. ఓకే. కన్‌స్ట్రక్టర్స్ అంటే ఏంటంటే బేసికల్లీ ఏదైనా క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా అసలు ఆ క్లాస్ అనేది అసలు స్టార్ట్ అవ్వాలి. అంటే క్లాస్ అనేది మీరు క్రియేట్ చేసారు ఓకే. అది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కన్‌స్ట్రక్టర్ అనేది ఉండాలి. ఓకే. సో, అదనమాట. సో, ఇనిట్ మెథడ్ అనేది ఏంటంటే కన్‌స్ట్రక్టర్ మెథడ్. సో, ఈ సెల్ఫ్ కూడా అదే. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి అడిషనల్‌గా యాడ్ చేసిన పారామీటర్స్ అనమాట. ఓకే. సో, పారామీటర్స్ అంటే ఏంటి? స్టూడెంట్‌కి సంబంధించిన ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ యొక్క పేరు ఉంటది. స్టూడెంట్ వయసు ఎంత? అది ఉంటది. స్టూడెంట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది ఉంటది. స్టూడెంట్‌కి ఫైనల్‌గా వచ్చిన గ్రేడ్ ఏంటి? అంటే ఏ ప్లస్సా? ఏ వచ్చిందా? బి వచ్చిందా? సియా? లేకపోతే ఫెయిలా? అనేది అనమాట. సో, ఇప్పుడు ఇదంతా చేసాం కదా మనం. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని చెప్పి మనం ప్రతిదానికి ఇట్లా అసైన్ చేయాలి. ఓకే. ఎక్కడైతే ఇక్కడ పారామీటర్స్ ఇస్తామో ఆ పారామీటర్స్ అన్నిటికి కూడా మనం ఇట్లా అసైన్ చేయాలి. ఓకే. సో, ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట. కానీ స్టాక్ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్‌లో చెప్పా. ప్రీవియస్ వీడియోస్. ఒక బాక్స్ ఉంది. స్వీట్ బాక్స్. దానిపైన ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాం. ఓకే. ఇట్లా వెళ్ళాం. ఓకే. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి 1, 2, 3 ఇది 4. ఓకే. ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇది ఫస్ట్. నేను ఇది ఫస్ట్ పెట్టా. ఓకేనా? అండ్ ఒకదాని పైన ఒకటి, ఒకదాని పైన ఒకటి, ఒకదాని పైన ఒకటి పెట్టిన తర్వాత ఇది లాస్ట్ పెడుతున్న బాక్స్ అనమాట. ఓకే. సో, వీటినే మనం స్టాక్ అంటాం. ఇప్పుడు దీనిలో మనం చేసే ఆపరేషన్స్ ఏంటి? దీనిలో ఒకటుంటది. ఏంటిదది? దీంట్లో ఉండేదేంటంటే పుష్ ఉంటది. పుష్. అదేంటనేది నేను చెప్తా క్లియర్‌గా. ఫస్ట్ వినండి. పుష్. ఆ తర్వాత ఏంటంటే పుష్ అంటే ఏంటి? ఒక్కొక్క ఐటెమ్‌ని పెట్టడం. ఒక ఐటెమ్ పెట్టా, దానిపైన ఇంకొక ఐటెమ్ పెట్టా, దానిపైన ఇంకోటి పెట్టా. అట్లా ఒక్కొక్క దాన్ని ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళడం అనేది దాన్ని పుష్ అంటారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పెట్టాం గదా! పెట్టిన ఐటెమ్ తీసేయాలి గదా మళ్ళీ. సో, దాన్ని పాప్ అంటాం. ఓకే. పాప్. వన్స్ మనం పెట్టాము, ఒక ఐటెమ్ తీసేసాము అండ్ ఆల్సో మనకి ఇంకొకటి కూడా కావాలి. ఏంటిది? పీక్. పీక్ అంటే ఏంటి? టాప్ మోస్ట్‌లో ఉన్న ఐటెమ్ ఏంటిది అనేది తెలియడానికి మనకి. ఓకే. టాప్ ఐటెమ్. ఆ స్టాక్ పైన టాప్‌లో ఉన్న బాక్స్ నంబర్ ఏంటిది? ఇక్కడ ఏముంది టాప్‌లో 1 కిందుంది. 2 దాని పైన, 3 ఉంది. అన్నిటికంటే పైన ఏముంది? 4 ఉంది. సో, ఇది
ఇది పీక్ అవుతుంది మనకి. ఓకే, సో పీక్ ఈక్వల్ టు బాక్స్ నెంబర్ 4. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంటుంది, సైజ్. సైజ్ అంటే ఏంటి, టోటల్గా ఈ పర్టికులర్ స్టాక్లో నాకు ఎన్ని బాక్సులు ఉన్నాయో తెలియాలి. అంటే ఏంటి, టోటల్ ఐటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియాలి. ఎన్ని, బాక్స్ నెంబర్ 1 2 3 4, టోటల్ 4 ఉన్నాయి కదా. సో వీటికి నేను ఇప్పుడు ఏమని చెప్తా అంటే సైజ్ ఈక్వల్ టు 4 అని చెప్తాను అనమాట. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. సో అది కాన్సెప్ట్. ఇది ఏంటిది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పీక్ అంటే ఏంటంటే బాక్స్ నెంబర్ 4. ఓకే, ఇది బాక్స్ నెంబర్ 4. సైజ్ అంటే ఏంటంటే ఎన్ని బాక్సులు ఉన్నాయి అలాంటివి, 1 2 3 4, టోటల్ 4 ఉన్నాయి కాబట్టి సైజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏ స్ట్రక్చర్ లో మనకున్న ఆపరేషన్స్ ఏంటి, పుష్ అంటే ఏంటి, ఇన్సర్టింగ్ అండ్ ఐటమ్, ఇన్సర్టింగ్ అనే ఐటమ్. ఓకే, అలాగే పాప్, పాప్ అంటే ఏంటి, రిమూవింగ్ టాప్ ఐటమ్. టాప్ ఐటమ్ అంటే అన్నిటికంటే పైన ఏదైతే బాక్స్ ఉంటుందో దాన్ని తీయడం. ఓకే, పీక్, పీక్ అంటే ఏంటి, టాప్ ఐటమ్ ని మనం ప్రెజెంట్ చేయాలి, అంటే ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఐటమ్ ఏముంది ఇక్కడ, 4 ఉంది, బాక్స్ నెంబర్ 4, దాన్ని ప్రింట్ చేయాలి. అలాగే సైజ్, సైజ్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బాక్సులు ఉన్నాయి అని చూసుకోవాలి. లైక్ బాక్స్ 1 2 3 4, టోటల్ 4 ఉన్నాయి కాబట్టి సైజ్ ఈక్వల్ టు 4. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం చెక్ చేసేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవేవి పర్ఫామ్ చేయాలన్నా ముందు మనం సైజ్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే మీకు కోడ్లో నేను రాసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 5th పాయింట్ ఒకటి పెడుతున్నా, నోట్ అని చెప్పి, నోట్ చెక్ సైజ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకా మనం విఎస్ కోడ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేను రాయబోతున్న కోడ్. సో కోడ్ ఏంటంటే మనం సేమ్ ఒక క్లాస్ క్రియేట్ చేయబోతున్నాం. క్లాస్ అదేంటిది, స్టాక్ అండ్ ఏడిటి కదా. ఇది మనం ఏడిటి గురించి ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాం. సో అందుకని క్లాస్ స్టాక్ అని చెప్పి క్రియేట్ చేసి ఇప్పుడు ఒక ఫంక్షన్ డిఫైన్ చేయబోతున్నాం. ఏంటిది, ఇనిట్ ఫంక్షన్. ఇనిట్ ఫంక్షన్ గురించి మనకు తెలిసింది కదా, ఇది కన్స్ట్రక్టర్ అనమాట. అంటే ఏం క్లాస్ మీరు డిఫైన్ చేసినా అది స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది కావాలి. ఓకే, అది అర్థమైంది కదా, అది మ్యాటర్. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా మనకి అన్ని ఐటమ్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఒక ప్లేస్ కావాలి కదా, అంటే ఒక ఎంటీ లిస్ట్ అనేది కావాలి. సో అదే మనం క్రియేట్ చేయబోతున్నాం. సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ డేటా ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. ఓకే, ఈ అండర్ స్కోర్ డేటా ఏంటి అంటే ఇట్స్ ఏ కన్వెన్షన్. కన్వెన్షన్ అంటే ఏంటి, ఒక పద్ధతి అనమాట. అర్థమైందా, పద్ధతి అంటే ఏంటి, రోడ్డు క్రాస్ చేయాలి అంటే ఎవరైనా సరే జీబ్రా క్రాసింగ్ మీద మాత్రమే క్రాస్ చేయాలి. అంతేగాని చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ హైవేల మీద వెళ్ళిపోయి క్రాస్ చేసుకుంటా అంటే యాక్సిడెంట్లు అయిపోతాయి, పోతారు మనుషులు. అర్థమైంది కదా. సో అదేంటి అంటే అది కన్వెన్షన్ అనమాట. అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే వీడు జీబ్రా క్రాసింగ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి వీడు రోడ్ క్రాస్ చేస్తున్నాడు, ఈ టైంలో మనం కాసేపు సైలెంట్ ఉందాం అని తెలుస్తుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ రోడ్ క్రాస్ చేస్తే ఏమవుద్ది, వచ్చే పోయే వెహికల్స్ కి ఆ క్లారిటీ ఉండదు, గుద్దేస్తారు. సో అదే జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఎవరైనా ఒక డెవలపర్ వచ్చి మీ కోడ్ చూస్తున్నారు అంటే ఇక్కడ అండర్ స్కోర్ డేటా అని ఇచ్చారు అంటే వాడికి తెలుస్తుంది, ఓకే మనం ఒక ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేసామని చెప్పి. అర్థమైనా. సో ఇక్కడ నేను పక్కన రాస్తున్నా, క్రియేటింగ్ అన్ ఎంటీ లిస్ట్. ఓకే, అయిపోయిందా, అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక ప్లేస్ దొరికింది మన ఐటమ్ అన్ని పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క బాక్స్ ని తీసుకొచ్చి లోపల పేర్చుకోవచ్చు కదా. సో అదే పేర్చుదాం. డిఫైన్ నెక్స్ట్ ఏంటి, పేర్చడం అంటే ఏంటి, ఒక్కొక్క ఐటమ్ని పెట్టాలి, అంటే ఐటమ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆపరేషన్ ఏంటి, ఏం చెప్పా, పుష్ కదా. సో పుష్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. సో పుష్ ఆఫ్ సెల్ఫ్ కామా ఐటమ్. ఏం ఇన్సర్ట్ చేయబోతున్నాం మనం, ఐటమ్ కాబట్టి దాన్ని ఇక్కడ పారామీటర్గా ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. చేసి అప్పుడు సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ డేటా, డేటాలోనే కదా మనం అది ఇన్సర్ట్ చేసేది. ఇన్సర్ట్ చేయాలంటే మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి, అపెండ్. మీకు గుర్తుంది కదా అపెండ్ అంటే, అపెండ్ అంటే ఒక్కొక్క ఐటమ్ని ఒక లిస్ట్లోకి పెట్టాలి అంటే ఖచ్చితంగా అపెండ్ వాడాలి. సో అది అపెండ్ అంటే ఇన్సర్ట్ చేయడం అనమాట, అంతే. సో ఇక్కడ నేను పక్కన రాస్తున్నా ఏమని, ఇన్సర్టింగ్ అన్ ఐటమ్ ఇన్ ద ఎంటీ లిస్ట్. ఓకే, అయిపోయిందా, సెకండ్ ఆపరేషన్ అయిపోయింది. ఒక ఐటమ్ని పెట్టేసాం మనం. ఆ తర్వాత ఏం చేయాలి, ఐటమ్ని తీయాలి కదా, అంటే డిలీట్ చేయాలి కదా. డిలీట్ చేయాలంటే మన దగ్గరికి ఏముంది, మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, పాప్. పాప్ అంటే ఏంటి, రిమూవింగ్. ఆ టాప్ లో ఉన్న ఐటమ్ని మనం రిమూవ్ చేయాలి, అదొక ఆపరేషన్, అది కూడా డిఫైన్ చేయాలి కదా. సో దానికి కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. డెఫ్ పాప్ సెల్ఫ్ ఐటమ్. ఏం రిమూవ్ చేస్తున్నాం మనం, ఐటమే కదా, టాప్ లో ఉన్న ఐటమ్ కానీ ఐటమే కదా. సో ఐటమ్ అని డిఫైన్ చేయాలి. చేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సెల్ఫ్ డాట్ డేటా డాట్ పాప్. ఓకే, పాప్ అనేది ఒక మెథడ్ ఉంది మనకి. అంటే లిస్ట్ లో ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా పాప్ అనే మెథడ్ యూస్ చేస్తే, ఇది లిస్టే కదా, అండర్ స్కోర్ డేటా అనేది ఏంటి, మనం ఇక్కడ ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ లిస్ట్ లో నుంచి ఏదైనా లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే మనం ఈ మెథడ్ ని యూస్ చేయాలి, పాప్ అనే మెథడ్. ఓకేనా, అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి వీటిలో లాస్ట్ గా ఉన్న ఎలిమెంట్ ఏంటిది అని చూస్తుంది. ఫస్ట్ పెట్టిన ఎలిమెంట్ ఏంటి, 1, సెకండ్ పెట్టింది 2, నెక్స్ట్ థర్డ్, అన్నిటికంటే లాస్ట్ లో పెట్టింది 4 కదా. సో దాన్ని రిమూవ్ చేస్తుంది. అర్థమైనా. సో అందుకని మనం ఇది యూస్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పా, అదేంటిది, ఎప్పుడు కూడా మనం సైజ్ ఖచ్చితంగా చెక్ చేయాలి అని చెప్పి. సైజ్ చెక్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని ఆపరేషన్స్ చెక్ చేయకుండా పర్ఫామ్ చేసినప్పుడు ఫెయిల్ అవుతాయి, అప్పుడు ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్లీ. సో అందుకని ఖచ్చితంగా మనం సైజ్ చెక్ చేయాలి. చేయాలంటే దానికి కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికి కూడా ఒక క్రియేట్ చేద్దాం. ఏంటది, డిఫ్ ఈజ్ ఎంటీ
సెల్ఫ్. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాల్కులేట్ చేయాలి. ఏం క్యాల్కులేట్ చేయాలి? రిటర్న్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ డేటా. ఓకే. ఈక్వల్ టు 0 కాదా అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? దాని మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే మనం సైజ్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఓకే. దీంట్లో 1 యాడ్ చేసాం, బాక్స్ నెంబర్ 2 పెట్టాం, 3 పెట్టాం, 4 పెట్టాం. టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే మనం చెప్తాం ఎన్ని 4 అని చెప్పి చెప్తాం. ఒకవేళ అలా కాదు, మనం ఏమీ యాడ్ చేయలేదు, లిస్ట్ అంతా జస్ట్ ఖాళీగా ఉంది, ఎంటీ ఉంది. అప్పుడు మీనింగ్ ఏంటి? ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంత అన్నట్టు, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సైజ్ ఎంత అన్నట్టు? 0 అన్నట్టు. సో ఒకవేళ సైజ్ కానీ 0 అయితే ఏం చేయాలి? ఏం చేయాలో మనం ఇక్కడ ఫంక్షన్లో డిఫైన్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఇది మన ఫంక్షన్. మనం ఏం చేస్తున్నాం? క్యాల్కులేట్ చేస్తున్నాం. ఏంటిది? లెంత్. దేని యొక్క లెంత్? మన ఎంటీ లిస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ క్యాల్కులేట్ చేస్తున్నాం. ఆ లెంత్ అనేది ఒకవేళ 0 అయితే, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ ఒకవేళ 0 ఉంటే మనకి ఈ ఫంక్షన్ కాల్ చేస్తే చెప్పిద్ది అనమాట. ఓకే, ఈ ఫంక్షన్ పిలిచామనుకో, ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి అని చెప్పి మనకి అలారం లాగా మోగుద్ది. అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇప్పుడు సైజ్ కూడా మనం క్యాల్కులేట్ చేయాలి కదా, సైజ్ ని డిఫైన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇందాక చేసినట్టే లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్. అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన సైజ్ అనేది 0 అయిందా లేదా, అయితే ఇది ఎంటీ అన్నట్టు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి? ఆ 0 అయిందా లేదా మనకు అనవసరం. ఏమున్నా కానీ మనం క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాం అంతే. అది 4 ఉంటే 4 ఇస్తాం, 0 ఉంటే 0 ఇస్తాం, 200 ఉంటే 200 ఎలిమెంట్స్ అని ఇచ్చేస్తాం అంతే, సింపుల్. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర మిగిలిన ఒకే ఒక ఆపరేషన్ ఏంటిది? సింగిల్ ఆపరేషన్ మన దగ్గర మిగిలింది. అదేంటిది? ఇది పాప్. సారీ పాప్ కాదు, ఇది పీక్. ఈ పీక్ అని ఈ ఆపరేషన్ మిగిలింది. పీక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనది చూసుకుంటే ఈ ఐటమ్స్ లో టాప్ లో ఉన్న ఐటమ్ ని ప్రింట్ చేయాలి. టాప్ లో ఉన్న ఐటమ్ ఏంటి? 4 కదా టాప్ లో ఉన్నది. సో పీక్ ఈక్వల్ టు 4 అని చెప్పి మనం ప్రింట్ చేయాలి. అర్థమైందా? సో దానికి మనం ఇప్పుడు కూడా ఫంక్షన్ రాయాలన్నమాట. ఓకే. సో ఎక్కడ రాద్దాం? దీని కింద రాద్దాం, పాప్ కింద రాద్దాం. ఓకే. ఫంక్షన్ పేరు ఏంటది? పీక్. ఏం చూపించాలి మనం? ఏం ప్రింట్ చేయాలి? ఐటమ్ కదా. సో ఐటమ్ ని డిఫైన్ చేయాలి. చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చెప్తామంటే రిటర్న్ సెల్ఫ్ డాట్ డేటా అన్నిటికంటే టాప్ లో ఉన్న ఐటమ్ అంటే ఏంటి ఇప్పుడు మీనింగ్? అంటే ఇక్కడ నేనేం రాసాను చూడండి సరిగ్గా. రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ డేటా -1 ఇచ్చా. -1 అంటే ఏంటి? లిస్ట్స్ గురించి క్లారిటీ ఉన్న ఎవరికైనా తెలుస్తుంది లిస్ట్ లో ఏం జరుగుతుంది. ఇప్పుడు కూడా లిస్ట్ లో ఏమవుతుంది? ఇప్పుడు లిస్ట్ ఇక్కడ ఇట్లా ఉంది, 1 2 3 4. వీటి యొక్క ఇండెక్స్ ఏంటిది? దీని ఇండెక్స్ పొజిషన్ వచ్చి 0, దీని ఇండెక్స్ పొజిషన్ 1, దీని ఇండెక్స్ పొజిషన్ 2, దీని ఇండెక్స్ పొజిషన్ 3. ఓకే. ఒక లిస్ట్ యాక్సెస్ చేయాలంటే ఇది ఒక లిస్ట్ అనుకుందాం. ఓకే. లిస్ట్ ఈక్వల్ టు అని నేను క్రియేట్ చేశాను అనుకుందాం. పోనీ లిస్ట్ ఎందుకులే, మనం ఇందాక పెట్టిన నేమ్ ఏంటిది? డేటా కదా. డేటాని ఒక క్రియేట్ చేసాం కదా లిస్ట్, డేటాని అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డేటా ఆఫ్ 0 అని చెప్పి అన్నాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది నాకు? ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 0 అంటే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ 1 కదా. సో నాకు ఆన్సర్ 1 అని వస్తుంది. ఓకే, ఇది 1, ఇది ఆన్సర్. ఇప్పుడు నేను డేటా ఆఫ్ -1 అని చెప్పంటే నాకేమొస్తుంది ఆన్సర్? -1 అంటే చూడండి నెగిటివ్, అంటే వెనక నుంచి నరుకుని వద్దాం అని చెప్పి అంటుంది. అంటే మీనింగ్ ఏంటి? దీని యొక్క పొజిషన్ -1, ఓకే, -2, -3, -4. ఓకేనా? సో ఇప్పుడు నాకు లాస్ట్ ఎలిమెంట్ కదా కావాల్సింది. పీక్ అంటే ఏంటి? ఇక్కడ పీక్ అంటే ఏం చెప్పాను నేను? సో ఇక్కడ నేను పీక్ అంటే ఏం చెప్పాను? పీక్ అంటే టాప్ ఎలిమెంట్ ని, అంటే టాప్ ఐటమ్ ని మనం ప్రింట్ చేయడమే అని చెప్పి చెప్పాను కదా. సో ఇప్పుడు డేటా ఈక్వల్ టు -1 అని చెప్పి ఇచ్చాను అంటే అప్పుడు నాకేమొస్తుంది? టాప్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? టాప్ అంటే ఏం లేదు, ఆ, దీన్నే ఇట్లా ఇట్లా పెట్టండి. కింద 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. టాప్ లో ఏమున్నట్టు? 4 కదా. సో నాకు ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది? 4 వస్తుంది. అర్థమైందా? సో అట్లాగే సేమ్ అనమాట. ఇప్పుడు నాకు ఆ టాప్ లో ఉన్న ఐటమ్ కావాలి కాబట్టి -1 అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఉంది. ఏంటి? మనం ఏం మిస్ అయ్యాం ఇక్కడ? అంతా బాగానే ఉంది, అంతా బాగానే చేసాం, పర్ఫెక్ట్. వీటికి కూడా మెథడ్స్ చెప్తాను మీకు. డిలీటింగ్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే. ప్రింటింగ్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? చెకింగ్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ లిస్ట్ ఈజ్ 0 ఆర్ నాట్. అంటే మన దగ్గర ఉన్న లిస్ట్ సైజ్ మొత్తం 0 కాదని మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? జస్ట్ ప్రింటింగ్ ద సైజ్ ఆఫ్ ద లిస్ట్. ఆ లిస్ట్ లో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా జస్ట్ మనం దాన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం, అది ప్రింట్ చేస్తున్నాం అంతే. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం మిస్ అయ్యామంటే ఇక్కడ మనం
రిమూవ్ చేయమంటున్నాం. సారీ, టాప్‌లో ఉన్న ఎలిమెంట్‌ని మనం యాక్సెస్ చేద్దాం అంటున్నాం. ఇమాజిన్ అసలు లిస్ట్‌లో ఏమీ లేదు. ఖాళీ లిస్ట్. 2 బ్రాకెట్లు ఉన్నాయి. మధ్యలో ఎలిమెంట్స్ ఏమి లేవు. అంతా ఖాళీ. అప్పుడు మనకి ఎర్రర్ రాకూడదు అంటే మనం ఏం చేయాలి? ఏమీ లేనప్పుడు -1 అంటే మరి ఔట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ వస్తది కదా మనకి. ఔట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి వస్తది మనకి. సో, ఆ ఎర్రర్ రాకూడదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అనే ఒక డౌట్ మీకొస్తే ఓకే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక వాలిడేషన్ రాయాలి. వాలిడేషన్ అంటే ఏంటి? నువ్వు చిట్టి బాబుగా సారీ ఏమంటారు? వాళ్ళ అన్నయ్యని టచ్ చేయాలి అంటే ముందు చిట్టి బాబు గారిని దాటాలి. దాటితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు అని చెప్పి మనం పైథాన్‌కి చెప్పాలి. అంటే ఏంటి ఇక్కడ? ఇఫ్ సెల్ఫ్ డాట్ ఈస్ ఎంప్టీ, ఒకవేళ లిస్ట్ అంతా కూడా ఎంప్టీగా ఉంటే రైస్ ఇండెక్స్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్‌ని రైజ్ చేసుకో అని చెప్పి అంటున్నాం. ఏమని? లిస్ట్ ఈస్ ఎంప్టీ అని చెప్పి పెట్టరా అంటున్నాం. ఓకే. సో, లిస్ట్ అనేది ఎంప్టీ అని చెప్పి అంటున్నాం. ఒకవేళ లిస్ట్ ఎంప్టీగా లేకపోతే అప్పుడు నీ పని నువ్వు చేసుకో బాబు. ఆ పైన ఏమైతే ఉందో ఎలిమెంట్ దాన్ని రిట్రీవ్ చేసుకో అని చెప్పి అంటున్నాం. సరిపోయింది. బానే ఉంది. ఇక్కడ ఫైన్. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేసేటప్పుడు కూడా మనం ఇదే వాలిడేషన్ పెట్టాలి. ఇఫ్ ఈస్ ఎంప్టీ అయితే ఒకవేళ ఇక్కడ ఐటెమ్ అవసరం లేదు. ఆహ్, ఓహ్! సారీ మర్చిపోయా సెల్ఫ్ డాట్ ఈస్ ఎంప్టీ అయితే ఒకవేళ అప్పుడు మనం ఏం చెప్తున్నాం? సేమ్ రైస్ ఇండెక్స్ ఎర్రర్ అని చెప్పి లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని మళ్ళీ చెప్తున్నాం. ఓకే. ఇది కూడా ఏంటంటే వాలిడేషన్ లాగా అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఒక ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలన్నా లేదా ఒక టాప్ ఎలిమెంట్‌ని నువ్వు రిమూవ్ చేయాలన్నా కూడా ఫస్ట్ నువ్వు ఒక వాలిడేషన్ చెక్ చేసుకో. టోటల్ ఎలిమెంట్స్ బ్రాకెట్స్ లోపల ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఉంటే నీ పని నువ్వు చూసుకో. ఒకవేళ లేకపోతే ఇదిగో ఈ ఎర్రర్ ప్రింట్ చెయ్యి. లిస్ట్ అంతా ఖాళీగా ఉందంటే ఇదిగో ఈ ఎర్రర్ ప్రింట్ చేసుకో. లిస్ట్ ఈజ్ ఎంప్టీ. లిస్ట్ అంతా ఖాళీగా ఉందంటే ఈ ఎర్రర్ ప్రింట్ చేసుకో. లిస్ట్ ఈజ్ ఎంప్టీ. లిస్ట్ అంతా నిండుగా ఉందనుకో, కళకళలాడుతుందనుకో, మొత్తం అన్ని ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయనుకో కోడి పిల్లల్లాగా, అప్పుడు నీ ఇష్టం. ఆ కోడి పిల్లల్ని పాప్ అంటే ఏసేయడం అంటే చంపేయడం. నెక్స్ట్ కోడి పిల్లల్ని మనం నెక్స్ట్ ఆ లాస్ట్‌లో ఉన్న కోడి పిల్ల ఏంటనేది మనం ప్రింట్ చేయాలి. దాని పేరే డేటా ఆఫ్ -1 అంటే ఏంటి? లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తుంది అంతే. సో, ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్పాను అంటే మీనింగ్ ఏంటంటే, ఈ పైన చెప్పిందేమో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే. ఇప్పుడు చెప్పిందేంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అన్నమాట. ఓకే. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్‌లో ఏముంటాయి? చాలా ఉంటాయి. చెప్పా కదా! స్టాక్స్, క్యూస్, ఇంక మీ ఇష్టం ఎన్నెన్ని కావాలో అన్నన్ని ఉంటాయి. ఓకే. ఇదంతా ఏంటంటే సింపుల్ డేటా స్ట్రక్చర్‌ని మనం డిఫైన్ చేస్తున్నామంటే, ఒక డేటా టైప్‌ని డిఫైన్ చేస్తున్నామంటే వాటి యొక్క ఆపరేషన్స్ లైక్ ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయడం, ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం, ఒక ఎలిమెంట్‌ని పైనున్న టాప్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేయడం. అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా? ఒకవేళ 0 ఎలిమెంట్స్ ఉన్నాయా? అంటే ఏమి లేవా అనేది చెక్ చేయడం. ఒకవేళ ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే ప్రింట్ చేయడం. ఇయన్నీ కూడా ఆపరేషన్స్‌ని మనం ఇలా ఫంక్షన్స్‌గా డిఫైన్ చేస్తాం. దేని కింద? ఈ క్లాస్ క్రియేట్ చేసి. సో, అదనమాట అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే కాన్సెప్ట్ అది. ఓకే. నేను ఈ చాలా కాంప్లికేటెడ్ టాపిక్ ఇది యాక్చువల్లీ. చెప్పడం థియరిటికల్‌గా ఈజీగా చెప్పేయొచ్చు. కోడ్‌ని మీకు అంత క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. బట్ నా బెస్ట్ వేలో నేను ట్రై చేశాను. ఓకే. ఐ హోప్ మీ అందరికి అర్థమయ్యే ఉంటదని నేను అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్‌కి ఎవరికైనా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ గురించి ఏదైనా అవసరం ఉంది అంటే పైథాన్ రిలేటెడ్ ఖచ్చితంగా ఈ ప్లే లిస్ట్‌ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో దట్ మీరిద్దరు కలిసి నేర్చుకుంటే కనీసం మోటివేషన్ అయినా ఉంటది. వాడిని బీట్ చేయాలని మీరు, మిమ్మల్ని బీట్ చేయాలని వాడు. అట్లా చేయొచ్చు. అండ్ పనిలో పని మనం కూడా కొంచెం ఆడియన్స్ గ్రో అవుతాం. ఓకే. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట బటన్‌ని ఖచ్చితంగా నొక్కండి. సో దట్ నేనేం పెట్టినా మీ వరకు వస్తది. ఓకే. నమస్తే.